మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాకు నేషనల్ అవార్డు ఇవ్వకుండా స్మగ్లర్ పాత్రని పోషించిన అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు ఇచ్చారు. సమాజానికి ఎలాంటి మెసేజ్ని ఇస్తూ ఉన్నారు నేషనల్ అవార్డు ఇచ్చిన వాళ్ళు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ అవార్డుని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారికి ఇచ్చిన నేషనల్ అవార్డుని సరే ఓకే ఇవ్వకూడదు. మీ ప్రభుత్వం ఏం చేసింది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అదే పుష్ప సినిమాకు టికెట్ల రేట్లు పెంచిచ్చింది, బెనిఫిట్ షోలు వేసుకోమని చెప్పింది, ప్రీమియర్ షోలు వేసుకోమని చెప్పింది, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పర్మిషన్లు ఇచ్చింది. ఎంతనా పెంచుకోండి టికెట్ల రేట్లు, 1200, 1300, 1500, 15 రోజుల పాటు పెంచుకోండి అని చెప్పి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? అప్పుడు తెలియదా మీకు పుష్ప సినిమా ఒక స్మగ్లర్కు సంబంధించిన కథ అని చెప్పేసి అప్పుడు తెలియదా? పుష్ప సినిమా రిలీజ్కి ముందు నిర్మాతల మీద అల్లు అర్జున్ మీద ప్రేమ చూపించిన మీరు ఒక అమ్మాయి చనిపోగానే, ఒక రేవతి అయిన ఒక మహిళ చనిపోగానే అల్లు అర్జున్ బ్యాట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. కావాలనే ఇరికించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేసేది మాత్రం మీ కాంగ్రెస్ నాయకులే. మీకు అప్పుడు తెలీదా? బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు తెలీదా? టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచినప్పుడు మీకు తెలీదా? పుష్ప సినిమా ఎలాంటిది, దాని కథ ఏమిటి, దీనివల్ల సమాజంలో ఎలాంటి అనర్థాలు జరుగుతాయో మీకు తెలీదా? మీకు తెలిసే కదా ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చింది. అప్పుడు బాగున్నారు కాబట్టి అన్ని పర్మిషన్లు, ఇప్పుడు బాలేడు కాబట్టి ఎలా ఇస్తారు? అల్లు అర్జున్ ఒక స్మగ్లరు, దొంగ, అది ఇది, నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసేయండి, తిరిగి ఇచ్చేయండి. అబ్బా మహానుభావులు మీరు. హీరోలన్నా కనీసం నటిస్తారు, మీరు జీవిస్తున్నారుగా. రిలీజ్కు ముందు ఒక మాట, రిలీజ్ అయిన తర్వాత ఒక మాట. అల్లు అర్జున్ గారి మీద మొత్తం వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఉన్నారుగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిసి. మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే తిడుతూ ఉంటే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీరే కదా చప్పట్లు కొట్టింది. తెలియదా? అప్పుడు సిగ్గుండాలా మాట్లాడని. మంత్రి సీతక్క గారు కూడా ఇలాంటి కామెంట్స్ చేయకూడదు.